నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి జోడెద్దుల మాదిరిగా రెండింటిని కూడా అద్భుతంగా కలిపి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ కీలకమైన సమయంలో మీరు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న అన్ని పరిస్థితులను కూడా మనం తెలంగాణ ప్రజలం అప్రమత్తంగా చైతన్యవంతంగా ఉండి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఏ జాతీయ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు తమకు తాముగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏ కోశానా కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ 90 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ సాధించుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభ రోజు రోజుకి తగ్గుతూ ఉన్నది. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 103 స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతైనాయి. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు గడ్డు కాలం ఉన్నది. బీజేపీ కూడా 150-140 స్థానాలు దాటి పార్లమెంట్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం గడిచిన 4-4.5 సంవత్సరాలుగా మీ ఖమ్మం జిల్లాలోనే మరి బయ్యారం లాంటి ప్రాంతంలో మనం అక్కడ బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకున్నాం. కేంద్రాన్ని అడిగాం, కానీ కేంద్రం సహకరించలేదు. మనం ఎంతగా ఒత్తిడి పెట్టినా అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి, సంఖ్యాబలం ఉంది కాబట్టి, మందబలం ఉంది కాబట్టే కేంద్రంలో ఉన్న బీజేపీ మనను పట్టించుకోలేదు. జాతీయ పార్టీ పేరు జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, దేశం మొత్తాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్తారు, కానీ ఎక్కడ ఏ కోశానా మనకు సహకరించలేదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొందే. ఎవరు అధికారంలో ఉన్నా వారి వారి రాజకీయ ప్రయోజనాలు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉండే మారుమూల గిరిజన ప్రాంతాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు, వీటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకే నేను ఖమ్మం నుండి వచ్చిన చైతన్యవంతమైన మా తమ్ముళ్ళని అన్నల్ని, అదే రకంగా ఈ సమావేశాన్ని మీడియా ద్వారా చూస్తున్న మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మన ముందు ఈరోజు ఒక స్పష్టమైన ఛాయిస్ ఉన్నది. యాచించి కేంద్ర ప్రభుత్వాన్ని యాచించి మన హక్కులు సాధించుకుందామా, లేదా శాసించి సాధించుకుందామా అనేది మన చేతుల్లోనే ఉన్నది. రేపటి రోజున ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరికీ సంఖ్యాబలం లేని పరిస్థితి ఉన్నప్పుడు మనం తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాలు కేసీఆర్ గారి చేతుల్లో పెట్టి అక్కడ ఢిల్లీలో ఎవరు కూర్చోవాలి, ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలి అనేది మన తెలంగాణ నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే నిర్ణయించే పరిస్థితిని మనమే కల్పించే అవకాశం ఉన్నప్పుడు మరి యాచించి కాకుండా శాసించి మన హక్కులు సాధించుకునే దిశగా మనందరం కూడా సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు